కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయం. సీఎం ప్రకటన. 1,00,000 కోట్లు దోచుకున్న దోపిడీ దొంగ కేసీఆర్. ప్రజాస్వామ్యం కాబట్టి నడి బజారులో ఉరితీయలేదు. కేంద్ర సంస్థలు అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున సిబిఐకి అప్పగించడమే మంచిదని నిర్ణయించాం. సీఎం రేవంత్. దోచుకొని దబాయింపు. జస్టిస్ పిసి ఘోష్ పైనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కేంద్రం అనుమతిచ్చిన తుమ్మిడిహెట్టి వద్ద ఎందుకు కట్టలే? నీటి లభ్యత ఉందన్న పునఃపరిశీలించాలని ఎందుకు అడిగారు? శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై వాడివేడి చర్చ. ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల నిశ్శబ్ద నేరస్తుడిగా సహకరించారు. సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు, బాధ్యులైన అధికారులపై జాలి చూపవద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక పలు కీలక సిఫారసులు చేసింది. కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే రీడిజైనింగ్. మరి వాస్తవమేదగా రీడిజైనింగ్, అంచనా వ్యయం పెంపు ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇక్కడ ఏంది కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు మరణ శాసనం. కాళేశ్వరం కార్పొరేషన్ పై 87,449 కోట్ల అప్పు. 11.5% మిత్తితో 14 ఏళ్లకు అప్పులు తెచ్చిండు. ఇక 11.5% అంటే మనది కాదుగా, కట్టేది మనది కాదు కాబట్టి ఎంతకన్నా తెలుస్తాడు, లోపలేసుకుంటుంది కుప్ప. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కేంద్రంతో మాట్లాడి 7.5% తగ్గించినాం. అంటే ఎవరు బాధ్యతగా పనిచేస్తున్నారు ఇక్కడ? 11.5% ఏడా, 7.5% ఏడా? కేంద్రంతో మాట్లాడితే వాళ్ళు తగ్గించారు. దాని మీద మళ్ళీ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టు తెచ్చి బాధ్యత లేకుండా దాన్ని ఓన్లీ సంపాదించడం కోసమే 100 ఎకరాల ఫామ్ హౌజులు, టీవీలు, పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఈ 100 ఎకరాల ఫామ్ హౌజులు చుట్టూ 4 సైడ్ల రోడ్లు, దానికి ఎలక్ట్రిక్ ఫినిషింగు, ఒక అమెరికాలో కాక ఫామ్ హౌజులు ఉంటాయి కొంతమంది, ఆ టైప్లో ఫామ్ హౌజ్గా దొరలు ఆయన టోపీ పెట్టుకొని అందులో తిరుగుతుంటాడు ఇక జీప్ వేసుకొని. 7 కేళ్ళు వచ్చినాయి. మీకు తిరుగుతందుకు బండ్లు దిక్కు లేకుండే ఇప్పుడు 1,000 కోట్లు హెలికాప్టర్లు 7 కేళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మరి దానికి సమాధానం ఉండదు. మళ్ళా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఘోష్ కమిషన్ చెప్పింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. క్రిమినల్ అంటే వాళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఘోష్ చెప్పింది. ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేసిరంటే దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నందున సిబిఐకి అప్పగించేసారు. సిబిఐకి అప్పగించినాక సిబిఐ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ సిబిఐకి ఎందుకు ఇచ్చారంటే దాంట్లో కొన్ని కేంద్ర సంస్థలు, అంతర్రాష్ట్ర ఉమ్మడి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సిబిఐకి ఇస్తే సిబిఐ తెలుస్తుందని సిబిఐకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చినా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్లో ఏంది క్రిమినల్ చర్యలు తీసుకోమని ఆ రిపోర్ట్లో ఉన్నది. ఖచ్చితంగా సిబిఐ కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. అయితే ఇదంతా చర్చిస్తుంటే ఏం చేసిరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్, గన్ పార్క్ వద్ద నిరసన, ఘోష్ నివేదిక అంతా ట్రాష్. కాంగ్రెస్ కుట్రలను ఎండగడుతున్న కేటీఆర్, హరీష్. ఇక్కడ కుట్రాట. ఈయన ఏం మాట్లాడిండు? అసెంబ్లీలో మేము చర్చకు సిద్ధం అనుకుంటా మాట్లాడిండు. చర్చకు సిద్ధం అనుకుంటా మాట్లాడి మా మైక్ కట్ చేయొద్దు అన్నాడు. మళ్ళీ కోర్టుకి ఎందుకు పోయిండు? హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు వేసిండు? మా మీద అసెంబ్లీలో చర్చించొద్దు కాళేశ్వరాన్ని అని చెప్పేసి ఎందుకు కోర్టుకి ఎందుకు పోయిండు? మరి ఇక్కడనేమో పబ్లిక్ మీటింగ్ పెట్టి పబ్లిక్లోనేమో మా మైక్ కట్ చేయొద్దు, మేము చర్చకు సిద్ధం, దానికి సిద్ధం అని చెప్పేసి అన్నీ మాట్లాడిండు. మరి మాట్లాడి కోర్టుకి ఎందుకు పోయిండు? అసెంబ్లీలో చర్చించొద్దు, మా పరువు పోయే ప్రమాదం ఉన్నది ప్రజలల్లో అని చెప్పేసి కోర్టుకి ఎందుకు పోయిండు? ఇదేమో ప్రజలకు తీసుకుపోతారు. ఏంది ఈయన మాట్లాడింది మా మైక్ కట్ చేయొద్దు అనేదేమో మీడియా పాయింట్లో మాట్లాడిండు. ఏమనిగో ఇవన్నీ మేము సిద్ధం ఉన్నాం దేనికైనా, అక్కడ ఏ తప్పు జరగలేదని. మరి కోర్టుకి ఎందుకు పోయిండు? దొంగతనం చేయనోడు కోర్టుకు పోయిందేమో ఎవరికి తెలియనియరు. సప్పుడు కాకుండా పోతారు. సప్పుడు కాకుండా పోయి పిటిషన్ వేసిండు, సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేవేమో ఆ గుడిసెలు. ఇక అర్థం చేసుకోరు. క్యాండిడేట్ అటువంటి క్యారెక్టర్. ఈయన కూడా ఏం తక్కువ సంపాదించలే. ఉత్తగా వెనకంగా కేసీఆర్ వెనకంగా తిరిగి ఈయన మంచిగా అజీజ్ నగర్లో ఈయన ఒక పెద్ద ఫామ్ హౌజులు అన్నీ ఈయన మామూలుగా ఏం సంపాదించలే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో అందరూ సంపాదించారు. ఆ కుటుంబంలో లేనోళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ జీతగాన లెక్క పనిచేసారు. ఈ లొక్కలేమో ఓనర్లాగా పనిచేసారు. మొత్తం వేసుకురు తెలంగాణ సంపదని. మళ్ళీ వాకౌట్ చేసి ఏంది యూరియా గురించట ప్లకార్డులు పట్టుకొని అక్కడ తిరుగుడు. ఏంది ఆ హంగామా? దేనికి అసలు నువ్వు ఉరుకులాడింది? ఏమైనా ఉపయోగం అక్కడ ఉరుకులాడింది? దేనికి ఉపయోగం లేదు. ఏంటంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి. కాళేశ్వరం కమిషన్ విచారణ టాపిక్ని డైవర్ట్ చేసి ఇదంతా ఇక వాళ్ళ మీడియా, వాళ్ళ పత్రికలు అన్నీ ఉన్నాయిగా, దాంట్లో వీళ్ళు ఉరికింది, ప్లకార్డులు పట్టుకుంది అవి పెద్దగా వేస్తారు. ఈ కాళేశ్వరం కమిషన్ గురించి అయ్యారు. ఇదంతా ఏం చేస్తారు? ఇక సోషల్ మీడియాలో బయటికి తీసుకుపోతారు. అసెంబ్లీ దగ్గర, సచివాలయం దగ్గర మొత్తం ఆగమాగం చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ నిలదీసిరు అన్నట్టు ఒట్టి ప్రచారం చేసుకోవడం కోసం అదంతా. ఎందుకంటే ఇగో దీని గురించి చర్చ జరుగుతున్నది.
ఇది మొత్తం బయటపడ్డది, మేము దొంగలమని ప్రూవ్ అవుతుంది అని చెప్పేసి. ప్రజాస్వామ్యం కాబట్టి నడి రోడ్డు మీద ఉరిదీయలే అన్నారు. ఇంకా ఆ మాటకు ఇంకా సిగ్గుండాలి. ఇక మళ్ళీ మేము తప్పు చేసి కూడా దొంగతనం చేసి నేను ఎందుకు చేసినా దొంగతనం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ దొంగలు.